దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. ఉదయం లేచారా? నిన్న 3 రోజులు మదిరలో ఘనంగా జరిగాయి. ఇది చివరి రోజు. ఖమ్మం దగ్గర మదిర. మీ అందరి కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అమ్మా, నీ ఇల్లు రక్షణ లేదని ఏడుస్తున్నావా? రక్షిస్తాడు. నువ్వు నీ ఇంటి వారిని అన్నాడు. అంటే నువ్వు రక్షించబడ్డావు, నీ ఇంట్లో వదలరాయన. ఖచ్చితంగా నీ ప్రార్థన, నా ప్రార్థన ద్వారా దేవుడు రక్షించబోతాడు. ఏ కష్టకాలంలో మీరున్నా, దుఃఖ సమయాల్లో ఉన్నా, దేవునే కార్యం నీ పట్ల చేస్తాడు. మా మీద కోర్టు కేసు అండి. ఎంత మోసమరైన కేసు నీది, ఎంత అక్రమ కేసు నీ మీద. నేను అన్యాయంగా వదులుతాడు దేవుడు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి 7 తీస్తాడు. అప్పుల బాధే, ఆర్థిక బాధే, నీ భూ సంబంధమైన బంధకాలు ఏదైనా కానీ ధైర్యంగా ఉండండి. దేవుడు నీకు విడుదలిస్తాడు. నువ్వు శత్రువులు క్షమించి ప్రార్థన చేయి. ఈరోజు నేను మీతో ఒక మాట చదువుతున్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం 2వ మాట. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. నిత్యానందం, సంతోషం కలిగిన దాని. ఈరోజు దుఃఖంతో ఉన్నావా? సంతోషం కలిగిన బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. దుఃఖమును తొలగి సంతోషభరితమైన స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. సంతోషము కలిగిన పాత్రగా నిన్ను మలచబోతున్నాడు. సంతోషకరమైన స్థితిని దేవుడు నీకేబోతున్నాడు. అందుకని మీరు సంతోషం కలిగిన వారిగా, మీ జీవితాలు, మీ కుటుంబాలు సంతోషం కలిగిన వారిగా మార్చేదను. సంతోషం కలిగిన వారిగా మీరు ఉండబోతున్నారు. సంతోషించదు. నీవును నీ కుటుంబము సంతోషించే దినములు రాబోతున్నాయి. ఈరోజు వాగ్దానం. నీవును నీ కుటుంబము సంతోషించే దినాలు. కాబట్టి ఎవ్వరు బాధపడకండి. అందరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ప్రభుతో గడపండి, దేవునికి దగ్గర ఉండండి. మీకోసం పొద్దున సాయంత్రం ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్, ఇట్లాంటి మీటింగ్స్, కార్యక్రమాలు ఇవన్నీ మిమ్మల్ని బలపరచుటకు. కాబట్టి ధైర్యంగా ఉండి క్రీస్తులో అంటుకట్టబడి వాక్యంలో ఎదగండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేదు, మారు మనసు లేదని ఏడుస్తున్న కుటుంబాల్లో రక్షణ, మారు మనసు ఈ ప్రభ. గర్భం లేదని ఏడుస్తున్న స్త్రీలు గర్భాలు తెరిచి ఆశీర్వదించు, గర్భఫలం నీవు ఇచ్చి బహుమానం. ఎవరెవరు అప్పుల బాధలు ఉన్నారు, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు, అందుకన్నా దాసత్వం నుంచి విడిపించయ్యా. ఏ కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నారో అయ్యా, కుటుంబం కట్టబడ్డం నీ చిత్తం. కుటుంబాన్ని కట్టే దేవుడు కట్టబడాలి. ఎవరి ఇతర దేశాల్లో గొడవలు, కొట్లాటలు, బాధలు, ఆయన వీసా విషయం ఎక్కడే పోరాటాలను విడిపించి దేశంలోని రక్షించు. నాయన భారతదేశ ప్రజల్ని రక్షించు. మా యొక్క దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచు అయ్యా. కోర్టు కేసులు ఉన్న వారికి కొట్టివేయబడే వారికి న్యాయం చేయాలి ఆయన. తగాదాలు, గొడవలు, భూ సంబంధమైన బంధకములు, మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా, ఎవరి డబ్బు ఎవరు తీసుకున్నా భయం పుట్టించి వారి డబ్బు అందుటకు సహాయం చేయ ప్రభా. ఎవరు ఎటువంటి పరిస్థితులను విడిపించండి. ఈరోజు ఎగ్జామ్ రాసే 10th ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, డిగ్రీ, ప్రతి ఎగ్జామ్లో మీరుండి వారికి చేపట్టి నడిపించి రాయించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని వర్ధలు చేసి దీవించండి. వారి దాంపత్య జీవితం ఆశీర్వదించి, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ కల్వరి పరిచర్య నిత్యానందంతో, సంతోషంతో ముందుకు సాగడానికి కృప దయచేయండి. ఈరోజు ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కాపాడి జరుగుతున్న సభల్లో మా కుటుంబంలో మీ హస్తము తోడుగా ఉంచమని, ఎవరు ఏ విన్నపం పెట్టినా అద్భుతం చేసి స్వస్థపరిచి, జ్వరాలు, రోగాలు, వ్యాధులు, క్యాన్సర్స్, ప్రతి రోగముని స్వస్థపరిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈరోజు ఖమ్మం దగ్గర మదిరాలో ముగింపు సభ సాయంత్రం. కుటుంబాలుగా పాలు పొందండి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. రాలేని ఇతర రాష్ట్రాలు ఉన్నవారు ఈవినింగ్ 5:30, 6 గంటలకే లైవ్ స్టార్ట్ అయితే చూడండి. ముఖ్యంగా మీ అందరి ప్రార్థనలు మాకు, మా కుటుంబానికి ఉండాలి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ ఉంటుంది. కుటుంబాలుగా పాలు పొంది అటెండ్ అయ్యి ప్రే చేయించుకొని ఆదివారం బెల్లంపల్లిలో అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు హైదరాబాద్. మీరు పాలు పొందండి. అక్కడ మీకు కూడా అకామిడేషన్, భోజనాలు అన్నీ ఫ్రీగా ఉంటాయి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.